ఒక్క నిమిషం లైట్ పట్టుకో ఒక్క నిమిషం దగ్గరికి వెళ్ళి ఎంత ప్లాస్టిక్ ప్రాన్స్ ప్లాస్టిక్ ప్రాన్స్ వినాయలు తీసుకొచ్చుగా రవి అదే సైడ్ ఆటో ట్రాక్టర్ విశేష మొత్తం అదే సార్ రవేడి మన ట్రాక్టర్ ఆటోను విలిపి బయట ఉండేట ఫినాయిల్ బాటిల్ తీసుకున్నాను ఫినాయిల్ జల్దీ అర్జెంటుగా నేను చేస్తాను ఫినాయిల్ తీసుకో తొందరగా ఉండను ఏమన్నా గిడుకలు పడతారా పోరా ఒకటి బయటకి తీసుకో కానీ మరీ ఇంత దారుణంగా చేయదు అర్థమైందా అంతేనా కాదా చెయ్యాలా బిజినెస్ చేయాలి కానీ మరి ఇంత దారుణంగా చేయదు చేస్తే సమస్యలు వస్తాయి మనం తింటామా చెప్పు ఏం పేరు నీ పేరు కాదు శ్రీధర్ ఇది ఎన్ని రోజుల నుంచి పెట్టినది చెప్పు నువ్వే చెప్పు ఎట్లా అంటావు నాకు నువ్వు ఒక విషయం చెప్పు నేను యూరియా బ్యాగ్లకి తీసిన అట్లా పెట్టద్దు కదా నువ్వు దాన్ని ఏం చేస్తావు వచ్చిన తర్వాత వాటర్లకి తీసి కడిగిన తర్వాత దాన్ని పెట్టేసి దాని మీద కడిగేసేసి కవర్ పెట్టేసి పెట్టాలా మన అది తీసుకోమ్మా ఇదేంటి చికెన్ అంటే మటన్ అది స్టాఫ్ అట్లా పెట్టేసి ఏంటి స్టాఫ్కి అన్న స్టాఫ్ ఎక్కడ ఉన్నారు స్టాఫ్ స్టాఫ్ కోసం గౌరవ సిడిఎంఏ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశానుసారంగా పట్టణంలోని పలు హోటళ్లను ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఏంటంటే ఈ హోటళ్లలో భయంకరమైనటువంటి విషయాలు కొన్ని బయటపడ్డాయి. వీళ్ళు మెయింటైన్ చేసేటువంటి ఫ్రిడ్జ్ కానీ, తర్వాత కిచెన్లో బొద్దింకలు, తర్వాత ఇవి చాలా వరకు తిరుగుతున్నాయి. అందుకే హోటల్ యజమానులకు మేము తెలియజేసేది ఏంటంటే దయచేసి మీరు పారిశుద్ధ్యాన్ని పాటించండి. పారిశుద్ధ్యాన్ని పాటించకపోతే అందులో ఈ బొద్దింకల వల్ల వీటి వల్ల మిక్స్ అయిపోయేసేసి ఆహారంలో కల్తీ జరిగి ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మేము ఇక నుండి కూడా మేము వారంలో ఒక హోటల్ ఖచ్చితంగా రైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము విత్ మా కమిషనర్ గారి ఆదేశానుసారంగా. అందుకే హోటల్ యజమానులు, ఆదిలాబాద్ పట్టణంలోని హోటల్ యజమానులు దయచేసి పారిశుద్ధ్యాన్ని పాటించండి. ఎందుకంటే ప్రజలతో చెలగాట మాడినట్టు ఉంటుంది కాబట్టి ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాము.
దయచేసి పారిశుద్ధ్యం పాటించాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ వెంకటేశ్వర స్వీట్ హోమ్ కూడా వినాయక చౌక్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వీట్ హోమ్ కూడా తనిఖీ చేయడం జరిగింది. అందులో కూడా వాళ్ళు ఏదైతే పాత స్వీట్ ఉంటుందో ఆ పాత స్వీట్ను మిక్స్ చేయడం కోసమనో మరి దేనికోసమో ఫ్రిడ్జ్లో దాచిపెట్టి ఉంచారు. వాటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది.